నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. గోవు మనల్ని పాలిస్తుంది అనే నినాదంతో గో సంరక్షణే జీవిత ధ్యేయంగా ఉన్నటువంటి కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గురువు గారిని మనం ఇంతకుముందు కూడా కలుసుకున్నాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఆ ఉద్యమం ఒక్క రోజుతో ఒక్క పూటతో అయిపోయేది కాదు, ఆగిపోయేది కాదు. గురువుగారు నిరంతరంగా దానికోసం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఆ శ్రమ వెనకాల ఉన్న కారణం, ప్రస్తుతం ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయి, గో సంరక్షణ ఎంతవరకు సాధించగలిగారు, ఈ విషయాలన్నీ కూడా గురువుగారి మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై గోమాత. మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది గురుగారు, చాలా సంతోషంగా ఉంది. గురువుగారు, మీరు చాలా కాలంగా గోవుని రక్షించడం అనేది ధ్యేయంగా పెట్టుకొని మీ సంపాదనలో కనీసం కాస్త వంతునైన గోవుని రక్షించడానికి గోగ్రాసానికి ఖర్చు పెట్టండి, ఇంట్లో ఈ కెమికల్స్ వాడకుండా గోవుకు సంబంధించినవే వాడండి, మేమే తయారు చేస్తున్నాం, ఇలా రకరకాలుగా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. కానీ సమాజంలో చాలా చోట్ల ఇంకా మనం వార్తల్లోనూ పేపర్లోనూ చూస్తున్నాము, గోవధ జరగడం, వందల సంఖ్యలో గోవులని లారీల్లో ఎక్కించుకొని కబేళాలకి తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది కదా గురువుగారు. అట్లాంటి వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. సనాతన ధర్మానికి మూల కేంద్రం గోమాత. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాల్లో వ్యాసుడు అంతర్లీనంగా గోవుని వర్ణించకుండా ఏ కావ్యాన్ని కూడా చిత్రీకరించలేదు. అయితే దౌర్భాగ్యం, భారతదేశానికి ఉన్న దౌర్భాగ్యం, ఇన్ని 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా రాజ్యాంగం ఆర్టికల్ 48 ఏదైతే గో రక్షణ చట్టాలను ఏదైతే ఇచ్చిందో వాటిని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గోవధ ఎందుకు జరుగుతోంది అంటే, ఒక వర్గం యొక్క మెప్పు కోసం జరుగుతున్న ఈ తంతు, ఓట్ల పండగ కోసం 5 సంవత్సరాలు బతికే ప్రభుత్వాలు 20 సంవత్సరాలు బతికే గోవుల్ని వధిస్తున్నారు. ఇవి ప్రభుత్వాల తప్పిదమే కానీ ప్రజల తప్పిదం కాదు. ఎందుకంటే చట్టాలు అమలు చేస్తే ఈ గోవధ జరగదు. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం, అసలు ప్రేక్షకుల్లో చాలామందికి తెలియని విషయం, గోవుకి చట్టాలు ఉన్నాయా? ఎస్. రాజ్యాంగం, అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో రాజ్యాంగంలో ఆర్టికల్ 48 యానిమల్ ప్రొటెక్షన్ కింద కౌ స్లాటర్ మీద చాలా చట్టాలు ఉన్నాయి. అయితే ఈ చట్టాలను చేసిన వాళ్ళు చక్కగానే చేశారు. మనకి ఎందుకంటే చట్టంలో లోపాలను వెతుకుని లోపాల ద్వారా మనం ఏదైతే చేస్తామో, చట్ట సవరణలు చేసుకుంటూ లోపాలను వెతుక్కుంటూ దానిలోంచి దారి చూసుకుని గోవధ ఎక్కువ జరుగుతోంది. పనికి రాని 14 సంవత్సరాలు నిండిన బుల్స్, నందీశ్వరుల్ని ఆరోగ్యరీత్యా పనికి రాకపోతే వధించవచ్చు. అది కూడా ఎక్కడ వధించవచ్చు? గవర్నమెంట్ స్లాటర్ హౌసెస్లోనే వధించాలి. మన ఇళ్లలో పండగని చెప్పి వధించకూడదు. ఈ విధమైన చట్టాలన్నీ ఉన్నప్పటికీ కూడా చట్టాలని అతిక్రమిస్తూ, చట్టాలను పాటించకుండా, ఇవాళ బక్రీద్ రేపు 7వ తారీఖున, జూన్ 7వ తారీఖున బక్రీద్ ఉంది. బక్రీద్కి 2 నెలల ముందుగానే కొన్ని వేల నందులు, ఆవులు ఓల్డ్ సిటీలో ఎప్పుడో వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ప్రభుత్వాలు ఇవాళ 150 రకాల చెక్ పోస్టులు పెట్టారు. చెక్ పోస్టులు దాటి ఎప్పుడో వచ్చేసినాయి. అంటే ఏంటంటే చట్టాల్లో ఉండే లోపాలు. ఇవి చంపకూడదు, బహిరంగ ప్రదేశాల్లో చంపకూడదు. వీటిని చంపకూడని చోట చంపుతున్నారు. ఆ చంపడానికి ఏంటంటే సర్టిఫికేషన్ ఉండాలి. ఆ సర్టిఫికేషన్ ఇచ్చేవాడు వెటర్నరీ డాక్టర్ అయి ఉండాలి. వాళ్ళ దొంగ సర్టిఫికేట్లతో, దొంగ విషయాలతో, అసలు సర్టిఫికేట్ లేకుండా కూడా రీల్స్ చేసి హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మనలో ఒక చైతన్యం లేదు, మనలో ఒక ఐక్యత లేదు.
ఎందుకంటే ఎందుకు ఐక్యత లేదు అంటున్నానంటే భయంతో కూడిన భక్తితో దేవుణ్ణి మొక్కే మనం భక్తితో మొక్కట్ల భయంతో భయంతోనే మొక్కుతున్నాం దేవుణ్ణి. ఎందుకంటే ఏ రాత్రిలో ఏముందో తెలియదు కాబట్టి అన్నిటికీ మొక్కి ఉంటే మనం అన్నిట్లోనూ ఉంటే బాగుంటుందని అందరికీ మొక్కేస్తున్నాం. ఏదైనా జరుగుతుందేమోనన్న భయంతోనే కానీ ఇది భక్తితో. జరగాలి అని భక్తి కాదు. భక్తి కాదు. ఎందుకంటే టన్నుల భయంతో కూడిన భక్తి ఉంది కానీ అంశతో జ్ఞానంతో కూడిన భక్తి లేదు మన దగ్గర. ఎందుకంటే గోత్రం చెప్పేటప్పుడే గోత్ర అర్థం అడిగేవాడికి చెప్పేవాడికి తెలియదు. గోత్రం అంటేనే గోత్రాతి గోత్ర, గోవుల్ని నీ వంశంలో ఎవడో కాపాడాడో చెప్పరా అని ఆయన అడుగుతుంటే మనం గోక్కుని ఏదో ఒక గోత్రాన్ని చెప్పేసి ఆ పూజా తంతుని ముగిస్తూ ఉంటాం. కాబట్టి ఇవాళ రోజున మనము ఐక్యతగా లేకపోవటం మన అనైక్యతే అవతల వాళ్ళకి మూలాధారం అయిపోయి బలమైపోయి అందులో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళ వారసులకి మనోభావాలు ఇక్కడ, ఎందుకంటే మన ఓల్డ్ సిటీలో ఉన్న గొడవ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ కన్నా పక్క దేశం మీద ఉన్న ప్రేమ కన్నా మన దేశం మీద ప్రేమ తక్కువ. కాబట్టి ఎలాగోలా రెచ్చగొట్టాలి, ఏదో రకమైన విషయాలు చేయాలి, ఏదో ఒక అల్లరి, ఏదో ఒక రకమైనది సృష్టించాలి. ఎప్పుడు ఏ సంవత్సరంలో లేని విధంగా రీల్స్ చేసి కుర్బానీకి ఆవును కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అంటే పోలీస్ యంత్రాంగం స్తబ్దుగా ఉంటుంది. మొన్న ఈ మధ్యన మేము సిపిని కలిసాం. అంటే రీల్స్ అంటే పబ్లిక్గానే చెప్తున్నాం, మా దగ్గర ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు, చంపుకోవచ్చు అని. ఇది ఎంత దూరం, ధైర్యం, అసలు ఎంత ధైర్యం ఎవరిచ్చారు? ప్రభుత్వాలు ఇచ్చాయి, అక్కడ ఉండే కార్పొరేటర్లు ఇచ్చారు, అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇటువంటి ధైర్యాన్ని పుంజుకొని వాళ్ళు గో హననానికి ఇంత కార్యక్రమాలు చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా ధర్మమే మా జీవనం అంటున్న పార్టీలు కానీ నాయకులు కానీ పార్టీలు కానీ అందరూ మౌనంగా ఉంటే ఎలా? పీఠాధిపతులు మఠాధిపతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది జరగకూడదు అని చెప్పవలసిన స్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు నోరు తెరవకపోతే మౌనంగా ఉంటే ఎలా? బాధ్యత తీసుకోవద్దా? బాధ్యత తీసుకుని ఇది రాబోయేది ఈ విధంగా ఉంది, ఇది జరగడానికి వీల్లేదు, ఇది జరిగితే మేము వచ్చి ధర్నా చేస్తాము, మేము మీకు ధర్నాలు రాస్తారోకోలు, హింసా మార్గం, హిందూ అంటేనే హింసని వీడినవాడు, హింసా మార్గంలో లేనివాడు అనేది. అలాంటిది మిమ్మల్ని అందరినీ వచ్చేసి రోడ్ల మీద హర్తాలు చేయమంటల్లా. గవర్నమెంట్కి మీ మాటగా మీడియా ద్వారా కానీ ప్రత్యుత్తరాల ద్వారా కానీ మీరు ఇది చేస్తే మటుకు మా ఆలోచనలు వేరుగా ఉంటాయని ఒక ధమ్కీ అయినా ఇవ్వాలి కదా. హిందూ సమాజం అయితే ధమ్కీ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎప్పుడైతే వీళ్ళల్లో ఆ చేవ ఆ సత్వ లేకపోవటం వలన ఆడిందే ఆట. ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమం ఇవాళ మనోభావాలు చాలామందికి దెబ్బతింటున్నాయి. ఎందుకంటే సంరక్షకులకు కానీ గో సంరక్షకులకు కానీ గోరక్షకులకు కానీ ఎంతో ప్రాణాలకి అడ్డుపెట్టి ఆవుల్ని ఆపి వాటిని గమ్యస్థానాలకు చేర్చాలనే గోరక్షకులు, తెచ్చిన దగ్గర నుంచి వాటిని ఎలాగా ఆరోగ్యము, వాటి ఆహారము, వాటి సౌభాగ్యం చూడాలనుకునే గో సంరక్షకులు ఎన్నో రకాల కష్టాలు పడుతున్నారు. ఇవి సమాజం ఎప్పుడు పట్టించుకోవాలా, ప్రభుత్వాలు అసలు పట్టించుకోవాలా. అయితే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది కదా. కేవలం ఏదో కొంతమందికే కాదు, ఇది అందరి అందరి అమానుషమైన కార్యక్రమం. ఇది అమానుషం. ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒకసారే కదండి అంటే సంవత్సరానికి ఒక్కసారి. ఎందుకంటే తెల్లవారి శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడి కొమ్ముల సందుల్లోంచి శివుని చూసే మనం నిర్జీవంగా ఉండే శిలకి దండాలు పెడుతున్నావు, సజీవంగా ఉండి చంపేస్తున్నారంటే మనం స్పందించకపోతే మన హిందూ జాత్యా మనము ఏ విధంగా మనం హిందువులో అని చెప్పుకోవాలో చెప్పండి. నిజంగా గొప్ప విషయం చెప్పారు గురుగారు. నిజమే, నిర్జీవంగా ఉన్న శిలలో భగవంతుడిని చూసిన మనం సజీవంగా ఉన్న నందిని ఎందుకు చూడలేకపోతున్నాంగా. అసలు ధర్మానికే ప్రతీక నంది. ఇవాళ ప్రభుత్వాలు ఏమంటున్నాయి? నందుల్ని చంపవద్దు అని దానిలో లేదు కదా అంటున్నారు. నంది ఈశ్వరుడు శైవులకి ఆరాధ్య దైవమైన శివుని యొక్క వాహనం. ఆయన పతాకం కూడా, ఆయన చేతిలో ఉండే ధ్వజం కూడా వృషభ ధ్వజం.
ఆయన ధర్మానికి ప్రతీక. ఆయన ఏం చెప్తున్నాడు? జీవుడు ఉండాలంటే ఆహారం ఉండాలి, ఆహారం ఉండాలంటే ఈ ఎద్దులు భూమిని దున్నితే కానీ. ఇది భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం కాబట్టి గోసంతతి పెరగాలంటే ఎద్దు ఉండాల్సిందే. అటువంటి ఎద్దుల్ని మేము నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా మేము చంపేస్తాము అంటే సమాజం స్పందించకపోతే ఎలా? గురుగారు ఇక్కడ వేరే ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళు అంటారు, ఇప్పుడు మీకు ఆరాధ్య దైవం కాబట్టి మీరు చంపద్దని అంటున్నారు, మా పండగలో అదే నియమం ఉంది, మీరు చంపి తినాలి, మరి మా ఖురాన్లో ఎక్కడ సాంప్రదాయాన్ని రాసిలేదు? నేను నమ్మద్దా అని. ఖురాన్లో ఎక్కడ రాసలేదు తల్లి. ఖురాన్లో వాళ్ళు కోడి, మేకల్లో మళ్ళీ మేక కాకుండా గొర్రె, ఇక్కడ వరకే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఒంటెలను చంపుతాం, ఏనుగుల్ని చంపుతాం, పులులను చంపుతాం, ఆవులను చంపుతాం అంటే కుదరదు. మరి ఖురాన్లో రాసి లేని దాన్ని వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? ఇది మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, కేవలం మత విద్వేషాలని రెచ్చగొట్టడం. ఇవాళ మేము మసీదుల్లో పందుల్ని చంపి పెడితే ఊరుకుంటారా? వాళ్ళు చంపి పెడతాము, ఊరుకుంటారా? అంటే మనోభావాలు దెబ్బతినవా? పరమత సహనం అవసరమా కాదా మనందరికీ? సమాజంలో పరమత అవసరం. వాడు ఎలా బతుకుతున్నాడు? ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టకుండా పండగ అంటే అందరూ ఆనందంగా ఉండేదే పండగ అంటారు. అసలు వాళ్ళది విచిత్రం ఏమిటంటే వాళ్ళది త్యాగాల పండగ. బక్రీద్ అంటేనే త్యాగాల పండగ. త్యాగం అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నదాన్ని త్యాగం చేయడం త్యాగం అంటారు. కానీ ఊళ్ళో సమాజం ఏదైతే దైవంగా కొలుచుకుంటున్నారో వాటిని తెచ్చుకొచ్చి తెగటం త్యాగం కాదే. అంటే పండగకే అర్థం మార్చారు. పండగకి అర్థమే మారిపోయింది కదా, అనర్థం జరుగుతోంది కదా. మా బాధల్లా, మా మనోవేదనల్లా కూడా హింస జరగకూడదు. ఒకటి, అహింసో పరమో ధర్మ. ఎందుకంటే హిందువు అనేది సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంటే, ఈ ధర్మంలో జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ వీళ్ళందరూ పూజించేది గోమాత. మత విశ్వాసాలను ఇక్కడ వాళ్ళకి దెబ్బతీస్తున్నాగా. ఇప్పుడు లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతికించు అనేది కదా మన మార్గం. నిన్ను చంపుతానే బతుకుతానంటే ఈ పరమత సహనం ఎవరు చెప్పాలి? వాళ్ళ ప్రబోధకులు వాళ్ళకి చెప్పాలి. మన పీఠాధిపతులు, మఠాధిపతులు రోజు భగవద్గీత, రామాయణం ప్రవచనాలు చెప్పి ఊదరగొట్టే మన వాళ్ళందరూ కూడా మనకి చెప్పాలి ఈ ధర్మాలని. ఇది జరగకూడదు, ఇలా జరపరాదు. ప్రభుత్వాల మీద మనం అందరం కలిసి ఒత్తిడి తెచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకుందామనే ఐకమత్య రాగం లేకపోతే గోమాత మనుగడ చాలా కష్టమవుతుంది. దాంతో మనిషి మనుగడ కూడా కష్టమవుతుంది. ఇవాళ మీకు ఇంకొకటి, వీళ్ళు ఉల్లంఘిస్తున్నది ఒక గోమాతని ట్రాన్స్పోర్ట్లో కూడా ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఇచ్చారు. ఆవుల్ని పట్టుకుంటే ఏ వారంలో అయితే పట్టుకున్నారో వాళ్ళకి పెనాల్టీస్ ఇచ్చారు. 6 కన్నా పెట్టకూడదు అనేది ఉంది. అన్ని రకాల రూల్స్, చట్టాలు ఏవైతే చెప్తున్నాయో చట్టాలను అమలు చేయండి అంటున్నాం. మేము అతిక్రమించి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో వాళ్ళకి బీసీకరణ, వీళ్ళకి వర్గీకరణ, ఇవన్నీ మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో మూగజీవులు అడగలేవు అవి. ఇవాళ నెమ్మల్ని చంపుతామమ్మా, ఎంత పెద్ద కేసు. జింకను చంపుతామమ్మా, ఎంత పెద్ద కేసు. ఇక వాళ్ళ జీవితాంతం దాని చుట్టూనే తిరగాలి. మరి ఆవుకి ఎందుకు లేదు? మా భారతదేశం సనాతన ధర్మం ఒకటే మాట చెప్తుంది, ధర్మకి జయ హో, అధర్మకి నాశ హో, ప్రాణిషు సద్భావనా హో, విశ్వస్య కళ్యాణమస్తు, గోమాతాకి జయ హో, గోహత్య బంద్ కరో. ఇది కదా సమాజం, మన హిందూ ధర్మం మనకు నేర్పుతున్నది. మనం ఈ ధర్మాన్ని అతిక్రమించి ప్రాణిషు సద్భావనాస్తు అంటే అన్నిటి ప్రాణుల్లోనూ మనం సద్భావనతో చూసి వాటిని కూడా మనకు బతకనివ్వాలి. గురుగారు, ఇక్కడ మీరు చెప్పింది అహింస పరమాధర్మం, అన్ని ప్రాణుల్ని బతకనివ్వాలి అనే సిద్ధాంతం హిందూ ధర్మంలో ఉంది. వెంటనే కింద వ్యూవర్స్ ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు, వాళ్ళు వెంటనే అడుగుతారనమాట, మరి అంత అహింసా పరమోధర్మంతో ఉన్నటువంటి హిందూ ధర్మంలో మరి మీ పండగలప్పుడు మీరు ఈ జాతరలు మొక్కులు చెప్పి వధ చేయట్లేదా, జంతువధ చేయట్లేదా, దాన్ని ఎలా ప్రోత్సహిస్తారు? మన వాళ్ళు కూడా అడిగేవాళ్ళు ఉన్నారు గురువుగారు, వాళ్ళకి మీ సమాధానం కోసం అడుగుతారు. శాస్త్రం ఎప్పుడు కూడా
ఇప్పుడు బలి అంటున్నారు, దీనిలో కూష్మాండ బలి. కూష్మాండం అంటే గుమ్మడికాయ. అవును. తర్వాత అన్నాన్ని కుంకుమతో కలిపి బలి ఇవ్వటాలు అనేది హోమాలు ఇవన్నీ జరిగేటప్పుడు జరిగేవి. మీరు చెప్పే బలి ఎక్కడ జరుగుతుంది అంటే గ్రామ దేవతల దగ్గర. గ్రామ దేవతల దగ్గర బలులు జరుగుతున్నమాట వాస్తవం. మేమేమంటున్నామంటే ఇది కూడా చట్ట విరోధమే. చట్టం దీన్ని ఒప్పుకోవటం లేదు. చట్టం జంతు బలిని ఒప్పుకోవటం లేదు. మరి ఏమండి బాయిలర్ కోళ్ళు అమ్ముతున్నారు అదండి ఇవన్నీ అమ్ముతున్నారంటే వృత్తిరీత్యా ఇవాళ వీడికి పప్పేసి పెట్టి మన ఇండియన్ బోర్డర్లో సెక్యూరిటీ చేయమంటే వాళ్ళు చేయలేరు. అంటే ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆహారం తీసుకోవచ్చు. కానీ బహిరంగ బలులకి చట్టం ఒప్పుకోవటల్లా. బహిరంగ బలి ఇప్పుడు మీరు ఆవును ఏం చేస్తున్నారు, రేపు మీరు ఇంట్లో పెట్టి చంపేస్తున్నారు, ఆ మాంసాన్ని పంచేస్తున్నారు, లేకపోతే మీరు తింటున్నారు. మేమనేది ఏంటంటే ఇది చట్టబద్ధంగా జరగట్లేదు, ఇది చట్టబద్ధంగా కావాలి. ఇవాళ మనం మీ ఎమ్మెల్యే మాట్లాడి మీ కార్పొరేటర్ మాట్లాడు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఓట్ల కోసం ఉన్నవాళ్ళు, ధర్మం కోసం ఉన్నవాళ్ళు కారు. మనకున్న పాలకులు అందరూ కూడా సోద్యం చూస్తున్నారు. ఇప్పుడు ఈ పాలకులకు ఎప్పుడైతే మార్పు వచ్చి ధర్మం వైపుకి న్యాయం వైపుకి వెళ్తారో, ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నావమ్మా. ఆరోగ్యం ఎక్కడుంది ఇక్కడ? గోలీమార్ బతుకు కదా మనదందరిది. తెల్లారు లేస్తే గోళీ వేసుకుంటే కానీ బయటికి కదలలేని స్థితిలో ఉన్నాం. ఇంతకుముందు అటువంటిది ఉందా? లేదు. సేంద్రియ వ్యవసాయంతో పాడి పంట అని 2 కళ్ళుగా ఉన్నప్పుడు పాడితో వచ్చిన పెంటల్ని తీసుకొని పోయి వ్యవసాయంలో పెట్టి సేంద్రియ వ్యవసాయం చేసి ఆరోగ్యము ఆనందాన్ని పొందిన 100 సంవత్సరాలైనా కన్ను పన్ను కదలకుండా ఉన్నవాళ్ళు లేరా? మరి సమాజంలో ఈ రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి? ఇవి రావడానికి గల కారణం ఏమిటి అంటే మనము రసాయనిక విప్లవం వైపు పరుగులు తీసి భూసారాన్ని, భూమిలో ఉండవలసిన మూలకాలని నాశనం పట్టించేసాం. ఈ నాశనం పట్టించేసిన తర్వాత ఇవాళ మనం తినేదంతా కూడా విషం. నీరు విషం, పాలు విషం, గాలి విషం, అంతా విషతుల్యం అవుతుంది శరీరం. ఎప్పుడైతే మీకు విషతుల్యమై ఇమ్యూనిటీ లేదో మీ గోలీబార్ బతుకు, మీ ఆస్తులన్నీ అపోలోకి కాకుండా దేనికి వెళ్తాయి? కాబట్టి ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, ప్రభుత్వాలు పాడు చేయటల్లా. ఇవాళ టెర్రస్ గార్డెన్ అంటున్నాం, సేంద్రియంగా మీ కూరగాయలు మీరే పండించుకోమంటున్నాం. ఇవాళ కొద్దిగా మార్పు వస్తుంది. మళ్ళీ మొదలైంది. పూర్తిగా పోయిందంటల్లా, మళ్ళీ మొదలైంది. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుగా అడుగులు వేస్తున్నాం. అంటే మనం చేసే గో ఆధారిత పంటలు కానీ ఏదైనా ఉంటే గోవు ఉండాలి కదా. ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తా. ఆవు ఎందుకు చంపడానికి వాళ్ళు చంపుకుంటే మీకేమిటండి అంటే, ఒక ఆవు రోజుకి 20 కిలోల పేడ వేస్తుంది. 20 కిలోల పేడలో 16 కిలోల బయోగ్యాస్ వస్తుంది. ఆ 16 కిలోల బయోగ్యాస్ని కనుక రిఫైన్ చేస్తే 1 kg to 1.5 kg బయో సిఎన్జి వస్తుంది. మన కార్లలోనూ బళ్ళల్లోనూ పెట్టుకుని మనం ప్రయాణం చేయవచ్చు. ఒక్క ఆవుకి ఒక్క రోజుకి అంత ఉంటే నువ్వు చంపితే భారతదేశానికి ఆర్థికంగా ఎంత లాస్? అయినా ఇప్పుడు ఈ మధ్య ఇవాళ మనము గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్స్, డీజిల్, పెట్రోలు మనకేమీ తెలియదు, రోడ్ల మీద తిరుగుతూ ప్రభుత్వాలను బతికిస్తున్నాం మనం. ఎందుకంటే దీనిలో అసలు ధర కన్నా సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్, రోడ్ ట్యాక్స్ అన్నీ కలిపి ట్యాక్సులు మన మీద రుద్దుతున్నారు కదా. అదే ఆవు ఉంటే నువ్వే ఒక 100 ఆవులు ఉంటే నీ ఇంటికి కరెంటు నువ్వే, గ్యాస్ నువ్వే, పెట్రోల్ నువ్వే, ఎరువులు నువ్వే, అన్నీ నువ్వే. ఆవు ఉంటే అభివృద్ధి పదంలో నడిచే భారతదేశాన్ని ఆ ప్రగతిని ఎందుకు ఆపుతున్నారు? గోవధ అందుకు వద్దంటున్నాం మేము. గోవధ ఎందుకు వద్దంటున్నామంటే ఇందుకు దాంతోపాటు ఇవాళ బయో సిఎన్జి ప్లాంట్లు చేసి
ఇవాళ మనకి విదేశీ మారక మన డబ్బంతా కూడా విదేశాలకు ఇస్తున్నాం, మన డబ్బు మన దగ్గరే ఉంటుంది. పాలు, మనకున్న జనాభాకి పాలు ఇవాళ అన్ని కెమికల్స్తో పాలు ఇచ్చి మనని ఉదయం లేవంగానే విషంతో నింపుతున్నాం మనం. ఛాయ్ కాఫీ అని మన పాలతో మనం ఉండొచ్చు. మన కాఫీలు, మన టీలు, మన పెరుగు, మన నెయ్యి అన్నీ మన ఇళ్ళల్లో తయారు చేసుకోవచ్చు. మన ఆవు నుంచి వచ్చినవి మనమే స్వయంగా తీసుకోవచ్చు. రెండోది, ఎద్దులు ఉన్నాయి. ఎద్దుల ద్వారా భూమిని దున్నుకోవచ్చు. ఎద్దుల ద్వారా గానుగా చేసి మన స్వచ్ఛమైన నూనె, పల్లి ఏమో 100 రూపాయలు, మనకు పల్లి నూనె ఏమో 150 రూపాయలు. 3 కిలోలు వేస్తే కానీ 1 కిలో రాని నూనె వాడు ఎన్ని కెమికల్స్ కలిపి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. మనం డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం తెలిసి మరి. కాబట్టి గోవు యొక్క ఉన్నతి ఇది బ్రాడ్గా ఉంది. ఇది కౌ సైన్స్ అనేది చాలా బ్రాడ్గా ఉంది. ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారికి కావాల్సిన యాంటీడోట్గా కౌ యూరిన్ పనిచేస్తుంది. అవును. ఇవాళ మీరు ఫినాయిల్ తయారు చేసుకోవచ్చు, మందులు తయారు చేసుకోవచ్చు, ఇంటికి కావాల్సిన రంగులు తయారు చేసుకోవచ్చు, ఇటుకలు తయారు చేయొచ్చు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి నాశనం పట్టించే ఇళ్ళకి ఆవు యొక్క దీంతో టైల్స్తో మనం అంటే గృహ నిర్మాణంలోకి వచ్చేసింది. గృహ నిర్మాణంలో, ట్రాన్స్పోర్ట్లో వచ్చేసింది, పేపర్ తయారీలోకి వచ్చేసింది. పేపర్ తయారీ దానిలో ఉండే దీంతో ఫైబర్తో మనం పేపర్ తయారు చేసుకోవచ్చు. ఆవు పేడతో బట్టలు తయారు చేయొచ్చు. బట్టలు తయారు చేయొచ్చు ఆవు పేడతోటి. ఎన్నో రకాల ఆవిష్కృతులు, ఎన్నో రకాల సైంటిస్టులు ఎన్నో చేస్తున్నారు. మనం ఆవును చంపుకుంటున్నాం. ఇలాంటి గోమాత ఏ దేశంలోనూ లేదు. మూపురం కలిగి గంగడోలతో ఉన్న దేశీయ గోమాత. ఆవు మూత్రంలో బంగారం ఉంది. మనం బంగారం కోసం కొడుకు చూస్తున్నాం. 10 గ్రాములు 1,00,000 అయిందని. 10 మిల్లీగ్రాముల కౌ యూరిన్లో ఉంటుంది ప్రతి కౌ 1 లీటర్లో. ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే గోమూత్రం నుంచి బంగారం తయారు చేస్తున్నారు. గోమూత్రం అందుకోసం మేము గోవధ వద్దు అంటున్నాం. స్కీమ్ పెట్టి స్కాములు చేసే ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి ఇవి అర్థం కావట్లా. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు వీడు మనిషి ఉంటే అనుభవించవచ్చు. మనిషి పోతాడు కదా. కర్మ భగవంతుడు వదిలిపెట్టిన కర్మ వదిలిపెట్టదు. కర్మం వెంటాడి వేటాడి కార్యక్రమం చేసి సాధిస్తుంది. చూస్తున్నాం కదా, ప్రకృతిని ప్రకోపింపజేస్తే ప్రకృతి ఏ విధంగా మనకి తిరగబడుతుందో చూస్తున్నాం కదా. కాబట్టి ఇవాళ మనం గోమాత యొక్క వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువ తల్లి. అసలు ఇవాళ మీరు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు గురుగారు. గోమూత్రం నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు, క్యాన్సర్ మెడిసిన్ వరకు మాకు తెలుసు. కానీ గోమూత్రం నుంచి బంగారం తీస్తున్నారు. అంటే మన ఇంట్లో మొదలు పెట్టే ఉదయం తాగే టీ కాఫీ దగ్గర నుంచి జీవనం ప్రతి దానికి ఆవే మూలాధారం కదా. ఇప్పుడు పళ్ళ పొడి ఇదివరకు కచ్చికలతో తోమేవాళ్ళు. పన్ను కనుకు వాళ్ళ డెంటల్ షాపులు, మెంటల్ షాపులు మళ్ళీ పక్కనే ఉంటుంది. మంగళ షాపులు పక్కన ఉంటున్నాయి. అదే చైరు, అదే విధి. వీడు పీకుతాడు, వాడు కొరుకుతాడు. అదే కదా. అదే ఏమంటారు, కెనాల్, రూట్ కెనాల్, ఆ కెనాల్, ఈ కెనాల్ అంటే రకరకాల భాష. కన్ను కదలకుండా 100 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. మీకు పాత్రలకి ఇవాళ మనం ఏవో పౌడర్లు పెట్టి తోమేది ఆవు పేడతో చేయొచ్చు. క్రిమికీటకాదు లేకుండా, అంటే బ్యాక్టీరియా ఫ్రీ, కెమికల్ ఫ్రీ. మీకు వర్షాకాలంలో ఆవు యొక్క అంటే భస్మాన్ని, కాల్చిన భస్మాన్ని చిటికెడు కనుక ఆవు నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళలో జనించిన యాంటీ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. భస్మం అంటే ఆవు పిడకలతో చేసిన భస్మం. కాల్చిన తర్వాత వచ్చే బూడిదని కనుక ఒక చిటికెడు కనుక నీళ్ళలో వేస్తే దానిలో మనకు వర్షాకాలంలో జలుబులు, దగ్గులు రకరకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే లోపల వేస్తున్నామో అదే దాని యొక్క ఈ మైక్రోబ్స్ లోపల కానీ బయట కానీ అవే కదా. దాన్ని నివారించే శక్తి గోమాతకు ఉంది. ఇంత శక్తివంతమైంది, ఇంత ఇదిగా ఉన్న గోమాతని వాళ్ళ నిర్లజ్జగా ప్రభుత్వాలు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ, భక్తు ముసుగులో రకరకాల దందాలు చేస్తున్న వాళ్ళు కానీ చెప్పాలి కదా. గోవు చుట్టూ తిరిగితే ఏమొస్తుంది, గోవుకి అది పెట్టండి, శుక్రుడు అది శాంతిస్తాడు,
ఈ శాంతి మంత్రాలు చెప్పేవాళ్ళు కూడా చెప్పాలి కదా, జాతకాలు అదే చెప్పేవాళ్ళు 3 ప్రదక్షిణలు చేయండి, గోధుమలు పెట్టండి, అవన్నీ చపాతీలు చెప్తున్నారు కదా, పెట్టండి, చపాతీలు పెట్టండి అరటిపండు చెప్తున్నారు కదా, పెట్టండి. గోవును రక్షించుకోమని చెప్పాలి కదా. ఈ పెట్టడానికి ముందు గో ఉండాలి కదా. గోవు ఉంటే కదా ఇదంతా సంతతినంతా వాటి యొక్క ఇవాళ ఏమైపోతుంది, సంకర జాతిని తయారు చేస్తున్నాం, ఒరిజినల్ బ్రీడ్ని నాశనం పట్టిస్తున్నాం. 108 జాతులు ఉండవలసింది ఇప్పటికి 24 జాతులు అయిపోయినాయి. అది మా మనోవేదన. అంటే మనకి 108 జాతుల గోవులు ఉండేవి గోవులు, ఇవాళ 24 జాతులకే వచ్చేసాం. జాతులన్నింటినీ నాశనం పట్టిస్తూ మానవ జాతి, ఎందుకంటే మీకు ఒకటి చూడండి, మా ప్రకృతిలో పశుపక్షాదులు కానీ మృగాలు కానీ ఎక్కడ ఉద్యోగాలు చేసి జీతాలు తెచ్చుకుని భోజనాలు చేయవు, అన్ని జీవనాలు చేస్తూనే ఉంటాయి, వాటికి ఆహారానికి బాధ లేదు. అంతేగా. మనమే దరిద్రం, తెల్లాలి లేచిన దగ్గర నుంచి ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని మౌకా చూసి ధోకా చేయాలని బతుకు మంది. అందుకని మన కర్మ మనని పాడు చేస్తోంది. ఇప్పుడు ఇది మనం బంజారా హిల్స్లో ఉన్నాం, ఇవన్నీ కొండల్ని పిండి చేసేసాం. రేపు పొద్దున కొండ కాస్త కదిలిందంటే ఇవన్నీ ఎక్కడుంటాయో తెలియవు, ఈ బొమ్మలాటలన్నీ ఎక్కడుంటాయో తెలియవు. ప్రకృతికి మనతో పని లేదమ్మా, మనకి ప్రకృతితో చాలా పని ఉంది. ప్రకృతిని కాపాడుకుంటేనే మన మనుగడ సాగుతుంది. మళ్ళీ కరోనా వస్తుందంటున్నారు, రకరకాల ప్రకోపములు, నీళ్లు, వర్షాలు వస్తే నగరాలన్నీ మునిగిపోతున్నాయి, తటాకాలు అయిపోతున్నాయి, పడవలు వేసుకెళ్తున్నారు. ఇన్ని రకాల దరిద్రాలకు మనము ఇన్ని ఉన్న నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. 20 రూపాయలు లీటరు పాలు, 60 రూపాయలు పెట్టి కొనలేకపోతున్నాం, 20 రూపాయలు మటుకు లీటర్ పెట్టి నీళ్లు తాగుతున్నాం. ఎందుకంటే నీళ్ళు లేకపోతే బతకలేం కాబట్టి మన జీవన శైలి విధానాన్ని మార్చుకుంటూ గోమాతను రక్షించుకుంటే, ఎందుకంటే ఇది భూగోళం అండి. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది. కాబట్టి ఈ గందరగోళం నుంచి మనం తప్పించుకోవాలంటే కార్ షెడ్లు కాదు, కౌ షెడ్లు రావాలి. ప్రతి ఇంట్లోనూ లక్షలు పెట్టి వాయిట్లో పెట్టేస్తున్నారు కార్లు. అదే కవ్వు ఉంటే ఆ కారు కూడా నడుస్తుంది. ఎందుకంటే బయో సిఎన్జి ఇవాళ ఏమైపోయింది, ఇథనాల్ మీద మనము 20% మాత్రమే మనకి ఈ ఆయిల్స్, మనకి ముడి ద్రవ్యాలు మనకి అవైలబుల్ ఉన్నాయి పెట్రోల్కి. 80% బయట దేశాల మీద ఆధారపడి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన విశ్వగురు స్థానానికి రావాలి అంటే ఇవన్నీ కావాలి కదా, మనకున్న వనరులే గొప్పవి కదా. చుట్టుపక్కల పుష్కలంగా ఇవాళ గోచర భూములు, గోవులకి ఎన్ని రకాల అన్యాయాలు చేశారు. గోచర భూములు ప్రతి గ్రామంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నారు, అవన్నీ కూడా బంజర భూములు చేసేసాం. అవి లేవు. ఇప్పుడు ప్రతివాడు చెయ్యాలి అని మన సంకల్పం చేస్తే గో సంక్షేమం అనేది పెద్ద విషయం కాదమ్మా. పీఠాధిపతులు మఠాధిపతులు ఒక్కొక్కళ్ళు లక్షలావులను పెంచగలిగే స్థాయి ఉన్నది వాళ్ళకి. కానీ అంత సంతతి లేదే. సంతతిని అభివృద్ధి చెయ్యాలి. ఈ విధంగా వధ చేసుకుంటూ పోతూ ఉంటే ఏం చేస్తాము? అంటే ఇప్పుడు మార్పు రావాల్సింది హిందువుల్లోనే గురువుగారు. ముందు అసలు మన వాళ్ళల్లో మనకి సిగ్గు రావాల్సింది ఎవరు ప్రబోధం చేయాలి? నేను చెప్తే వింటారా? 4 దిక్కుల శంకరాచార్యుల వారు 4 దిక్కుల 4 పీఠాలు పెట్టారమ్మా. ధర్మాన్ని కాపాడండి అన్ని. పాద పూజలు కాదు కదా మనం చేయాల్సింది, ధర్మరక్షణ కదా. ధర్మానికి గ్లాని జరుగుతోంది కదా. సందుకు ఒక ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మాట్లాడద్దా? నందుల్ని చంపుతున్నామంటే శైవులు ఎక్కడ ఆగాలమ్మా? ఆగుతారా? మనోభావాలు దెబ్బతినవా? మాట్లాడాలి. అరే మీరు ఎన్ని రకాలుగా మీరు ఐక్యత కావాలంటే వాళ్ళే వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ మీ సెల్ ఫోన్ తీసుకోండి, ఒక సెల్ఫీ తీయండి. నేను ఖండిస్తున్నాను, ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోకూడదు, ఇలాంటి వాళ్ళు గోరక్షణ చేసేవాళ్ళే మనకు కావాలనే ప్రతిఘటన జనాల్లోంచి ఎప్పుడైతే వస్తుందో గోవు రక్షింపబడుతుందమ్మా. ఎందుకంటే ఎవరో ఎప్పుడో చెప్తారు, రేపు 7వ తారీఖున ఇక్కడ జరుగుతోంది, బ్లాక్ డేగా మేము పాటిస్తున్నాం. మేము మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాకా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆ రోజున మేము హిందూ సమాజాలను అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాం. రాజకీయ పార్టీలని, ధర్మం గురించి పోరాడే ప్రతి వ్యవస్థని, సంస్థని కూడా మేము ప్రాధేయపడుతున్నాం. అందరం కలిసి ఐకమత్యంతో
మన గోమాతను కాపాడుకుందాం. ఈ బ్లాక్ డేని జరిపి ప్రభుత్వానికి కనువిప్పు తెప్పిద్దాం. ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న వాడికి తట్టి లేపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి. మీరు మెమరాండం కూడా ఇచ్చినట్టున్నారు గురుగారు. అందరికీ మెమరాండం ఇస్తున్నాము, అందరినీ ప్రాధేయపడుతున్నాము. దేనికి అంటే ఓన్లీ ఇవాళ మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడే అందరినీ కలుపుకుపోదాం, అప్పుడే తప్పకుండా చేద్దాం, తప్పకుండా కుండా ఆ కుండ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అలా కాకుండా బిఫోర్ యూ ప్రీచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇవాళ నుంచే నువ్వు మొదలుపెట్టు. అసలు ఇవాళ నుంచే దత్తత తీసుకో, గ్రామాల్లో గోశాలను నిర్మించు. గోశాలల్లో వచ్చే వ్యర్థాలతో అక్కడ కావాల్సిన కవ్వు అనేది ఒక ఇండస్ట్రీ తల్లి. ఆవు అనేది ఒక జంతువు కాదు, ఒక జీవి కాదు, ఒక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఇది వరకు రోజుల్లో రాజుల యొక్క సంపద ఎంత, గో సంపద ఉంటే ఆ రాజు అంత గొప్పవాడు. మరి ఆ రోజులు ఎందుకు రావట్లేదు? ఒక ఆవు చనిపోయిన తర్వాత దాన్ని భూమిలో పాతేస్తే పనికిరాని 4 ఎకరాల భూమిని మళ్ళీ పునర్జీవనం చేసి నడిపించగలిగే శక్తి ఉన్నది గోవు యొక్క. చనిపోయిన తర్వాత ఎరువుగా పనిచేసి మళ్ళీ ఆ భూమిని పునర్జీవనం చేసి 4 ఎకరాలను పండించగలుగుతుంది. అటువంటి గోమాతని ఇవాళ మనకి ఏమండి ఫెర్టిలైజర్ రైతులు చెప్తున్నాగా, జై జవాన్ జై కిసాన్ ఎప్పటి నుంచో చెప్తున్నాం. కిసాన్లు ఎంతమంది చచ్చిపోతున్నారండి ఊరేసుకుని? మందులు దాగి ఎంతమంది చచ్చిపోతున్నారండి? ఎందుకంటే భూమిలో సారం క్షీణించిపోయింది. మీరిచ్చే ఎరువులన్నీ వేసి ఆర్థిక వ్యయం ఎక్కువైపోయింది, దాని నుంచి రాబడి తక్కువైపోయింది. కొనేవాళ్ళు లేడు, దళారులు బాగుంటున్నారు, కొనుక్కునేవాడు బాగుంటున్నాడు, తయారు చేసేవాడు నష్టపోతున్నాడు, ఊరేసుకుని చచ్చిపోతున్నాడు. అదే పాడి పంట 2 వ్యవస్థల్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి, అరే మీ ఎరువులతో మీరు పండించండి, మీ దగ్గర నుంచి మేము ఇంత కొంటామని చెప్పినా వాడు ధైర్యంగా స్థైర్యంగా బతకగలుగుతాడు. ఎందుకంటే ఆవు ద్వారా వచ్చే ఆదాయం, పాల ద్వారా, దీని ద్వారా వాడి జీవనానికి సరిపోతుంది. ఇవాళ అప్పుల పాలైపోయి ఈ కిసాన్ మనం చెప్తున్నాగా అందరికీ, రైతు రుణ మాఫీ పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు ఎందుకు అసలు అవన్నీ? ప్రతి ఒక్క ఆవు 30 ఎకరాల భూమిని పండించగలిగినప్పుడు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆవు ఇవ్వండి. ఒక్క ఆవు 30 ఎకరాల భూమికి కావాల్సిన ఎరువునిస్తుంది. మరి ప్రతి రైతుకి ఒక్కొక్క ఆవునిచ్చి పెంచమని చెప్పండి. ఇది కదా వ్యవస్థలో రావాల్సిన మార్పులు. రైతు దగ్గర ఆవు ఉండాలి, పాడి ఉండాలి, పంట ఉండాలి, 2 కళ్ళు అవి. ఎందుకంటే కృష్ణ బలరాములు ఐకాన్స్ ఆఫ్ ఇండియా. ఒక ఆయన పాడి చూశాడు, ఒక ఆయన పంట చూశాడు, ఆయన హలం పట్టుకుని దున్నాడు భూమిని. కాబట్టి మన సేంద్రియ వ్యవసాయం వైపు ఇవాళ ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నా. ఆవులు ఇస్తే సేంద్రియ ఎరువులు వస్తాయి. ఆవులు చంపుతుంటే ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అన్నిటికీ మూలాధారం ఆవే అవుతుంది. అన్నిటికీ గోమాత మూలమైనప్పుడు గోసంతతికి సంబంధించిన నందులు మేము చంపుతామని, పిల్లల్ని మేము చంపుతామని, ఇది 365 రోజులు జరిగే ప్రక్రియే. కానీ బక్రీద్కి మాస్గా వేలల్లో చంపేసి ఆ రక్తాన్ని భూమి మీదకి తీసుకొచ్చి అవి కెనాల్స్లో పెట్టి దాని మీద, మీకు రష్యన్ శాస్త్రజ్ఞుడు ఒక మాట చెప్పాడు, ఆవు కనుక రక్తం భూమి మీద పడితే భూకంపాలు వస్తాయని. మన నాశనం మనం కొని తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఒక సామాన్యుడు ఎలా ప్రతిఘటించవచ్చు గురువుగారు? స్వామి ఇక్కడ ఇలా వెళ్తున్నప్పుడు మొన్న మేము సిపి గారితో మాట్లాడినప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, మనము పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియచేయవచ్చు. మనము ఏంటంటే గ్రామాల నుంచి గోవులు ఎప్పుడైతే తరలిపోతున్నాయో ఆ బండి నెంబరు, ఏ రూట్లో వెళ్తుంది అనే విషయాలన్నింటినీ కనుక మాకు తెలియచేస్తే మేము తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుని ఎక్కడెక్కడి నుంచో బయలుదేరుతున్నాయో అక్కడే వాటిని ఆపే ప్రయత్నాలు చేసేందుకు మా దగ్గర వ్యవస్థ ఉన్నది. రెండవది, అమ్మేవాడు హిందువు, దాన్ని తెచ్చేవాడు హిందువు, కానీ చంపేవాడు మాత్రమే. కానీ ఇద్దరు దీనికి, అంటే గొడ్డలి వాడిది, ఆ కట్టె మనది, ఆ చెట్టు మనదే. గొడ్డలికి ఈ కర్ర లేకపోతే ఆ చెట్టు పడిపోదు. కత్తితోనే పని కాదుగా, కర్ర కావాలిగా. కర్ర లేని గొడ్డలి పనిచేయదు. ఆ కర్ర ఈ చెట్టుదే అవుతోంది. అదే బాధ మా మనోబాధ అదే.
కాబట్టి మనలో మార్పు రావాలి. మనం వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి చెప్తలే, మనం వాళ్ళని ఏమంటలే, మనలో మార్పు రావాలి. ఈ మార్పు మన ధర్మ ప్రచారం చేసే వాళ్ళందరూ మనలోంచి మార్పును తేవాలి. రెండోది ఎప్పటికప్పుడు చెప్పాలి. రెండోది రుజుమార్గంలో నడిపిస్తూ గోవుల్ని సంక్షేమప్రదంగా నడిపించేందుకు కావాల్సిన గోశాలలు, వాటికి కావాల్సిన వ్యవస్థని మనం అరేంజ్మెంట్ చేయాలి. అది చేసిన రోజునే మనం గోరక్ష చేయగలుగుతాం తప్ప లేకపోతే రేపటి నుంచి 24/12/12/6/0 అయిపోయే రోజు వస్తుంది. జాతులన్నీ నిర్వీర్యమయ్యే రోజు వస్తుంది. బాధపడతాం తల్లి. ఎందుకంటే చచ్చిపోయిన రోజుల్లో, ఇదివరకు రోజుల్లో పాత సినిమాలు చూస్తే చనిపోయిన శవాలకి మనకి ఒక సామెత కూడా ఉంది, పుట్టినప్పుడు వచ్చే బుద్ధులు పిడకలతో కానీ పోదని. అంటే పిడకలు పెట్టి పేర్చి శవాలను కాల్చేవారు, కట్టెలు కాదు. ఇవాళ మనం ఒక చెట్టు పెట్టాం, ఉన్న చెట్టును నాశనం పట్టిస్తాం. ఒక్కొక్క మనిషికి 400 కిలోల కట్టెలు పెట్టి మనకి కర్మకాండ చేస్తున్నాం. అదే ఆవు ఉంటే ఆవు పిడకలతో చేసుకోవచ్చు, చెట్లను కాపాడవచ్చు, ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన అవసరం రాదు. అంటే మనిషి చేస్తున్న ప్రకృతిలో చేసే ప్రతి దుర్మార్గానికి, అంటే వినాయక చవితి వస్తుంది అంటే కొమ్మలు కొట్టేస్తాం, అయిపోగానే మరి మొక్కలు పెట్టేస్తాం. కొట్టేయటం ఎందుకు, పెట్టేయటం ఎందుకు? అంటే ఇది స్కీములు పెట్టి స్కాములకు అలవాటు పడిపోయినాం మనం. చెట్టు మనకి ఇంత పొల్యూషన్ని హరించుకోగలిగే శక్తి ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేది. మనం ఎన్ని పొల్యూటెంట్స్ని ఇచ్చేస్తున్నాం. ఇవాళ సకాలంలో పడవలసిన వర్షాలు పట్టాల, వేసంకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తాయి, మే నెలలో వర్షాలు పడుతున్నాయి. అంటే కాలగతులను మార్చేస్తున్నాం మన చర్యల మూలాన. కాబట్టి మనిషి మనిషిగా, మానవత్వంతో లేకపోయినా కూడా మనిషి మనిషిగా బతకలేక నరకాసురుడు అవుతున్నాడు కదా. ధర్మగ్లాని జరిగినప్పుడు ప్రకృతి ఊరుకోదమ్మా, భగవంతుడు ఊరుకుంటాడేమో, ప్రకృతి ఊరుకోదు. ప్రకృతి ప్రకోపిస్తే నాశనం అయిపోతాం. కాబట్టి ఆ నాశనానికి, ధర్మానికి మూలమైన గోమాతను మనం కాపాడుకోవాలనేది మా తపన. ఇంకా గోవుల గురించి గురువుగారు, ఇప్పుడు మేము ఇంతకుముందు చూపించిన వీడియోలో మీరు గోవు నుంచి వచ్చే చాలా వాటితో, మీరు చెప్పిన గోమూత్రంతో, గోవు పేడతో రకరకాలు తయారు చేస్తుంటారు కదా. అసలు మీ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉంటాయి? ఒకవేళ మిమ్మల్ని కలవాలి అన్నా, గోరక్షణ కోసం వాళ్ళ వంతుగా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అన్నా ఎలా చెయ్యొచ్చు? మా గోరక్షణ కోసం మాకే చేయమని, నాకే చేయమని చెప్పేది కాదు తల్లి. గోవు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక గోవునైనా పెంచుకోవాలి. గోవు దగ్గర ఉంటే ఆసుపత్రి దగ్గర ఉన్నట్టు, దూరంగా హాస్పిటల్ దూరం అవుతుంది. ఆవు దగ్గర అయితే హాస్పిటల్ దూరం అవుతుంది. రెండోది, మీ ప్రాంతంలో ఉండే గోశాలలకి మీ పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజుకి, లేదు పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి శ్రాద్ధ కర్మల రోజున, ఎందుకంటే పితృదేవతలు గంగడోవుల దగ్గర ఉంటారు కాబట్టి, సర్వదేవతా సమాహారం గోమాత కాబట్టి, వాటికి మనం ఇచ్చే ఆహారం ఏదైతే పెడతామో తద్వారా మనకి పుణ్యగతులు వస్తాయి అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఉండే గోశాలని మీరు కాపాడగలిగితే, దీనికోసం ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే గోవులకే పెట్టాలనేది కాదు, ఎందుకంటే ఆయనకే చాలా ఉంది, ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. కాబట్టి గ్రామాల్లో ఉండే గోవులకి, ఎవరికైనా సరే గోవుల మీద ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తే గోసంతతి. ఎందుకంటే అందరికీ ఏమిటంటే శక్తి, ఆసక్తి. పెంచాలని ఆసక్తి ఉన్నవాడికి శక్తి ఉండదు, శక్తి ఉన్నవాడికి ఆసక్తి ఉండదు. ఈ విధంగా ఉన్న దీనిలో వాటిని మనం ఇది చేయడానికి ఎలా చేయొచ్చు అనేది ఆలోచించి చేసుకోవాలి. కాబట్టి గోవుల్ని సంరక్షించటం అనే దానిలోనే కాకుండా, ఇప్పుడు యాచనతో అందరూ గోశాలను నడుపుతున్నారు, యోచనతో నడపమంటున్నాం. అంటే ఈ గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో వ్యవసాయానికి పనికొచ్చేవి కానీ, మన జీవన వ్యవస్థకి పనికొచ్చేవి కానీ ఎన్నో 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 అద్భుతాలు. స్కై ఈజ్ ఓన్లీ ది లిమిట్ ఫర్ కౌ. కాబట్టి ఆవుకి ఆకాశమే హద్దు. కాబట్టి ఎన్నో రకాలుగా మనం ప్రోడక్ట్లు తయారు చేసుకుంటూ
ఉత్పత్తుల్ని వినియోగంలోకి తీసుకొచ్చి గోసంతతికి కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తూ మనం గోశాలను నిర్వహించకూడదు. ఎందుకంటే వాటి కాళ్ళ మీద వాటిని నిలబెట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నిత్య యజ్ఞం చేసినట్టు ఏదో చాతుర్మాస దీక్ష లేదు ఒక నెల 40 రోజుల మండల దీక్ష కాదు ఇది. ఇది జీవిత దీక్ష. ఈ దీక్ష చేయాలంటే ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి కావాలంటే గోమయ వసతే లక్ష్మి, ఆవు పేడలోనే లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఆ లక్ష్మిని ఉపయోగించుకొని ఈ లక్ష్మిని కాపాడగలిగితే, గోమాలక్ష్మిని కాపాడగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి, ఆరోగ్యాలు ఆనందం అవుతాయి. కాబట్టి ప్రతి మానవుడి యొక్క జీవిత పరమార్థం ఆరోగ్యము, ఆనందము, ఆదాయము. కాబట్టి ఆ మూడు ఇవ్వగలిగే తల్లి గోమాత. కాబట్టి ఆ గోమాతను రక్షించుకుందాం, కాపాడుకుందాం. జై గోమాత. చివరిగా ఒక ప్రశ్న గురుగారు, ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం కదా, కపిల గోవులు, చిన్న గోవులు బాగా కనిపిస్తున్నాయి. ఇది మన జాతి సంతతిలోదేనా? ఇది కపిల దాన్ని గోవు కాదమ్మా. పెంచుకోవడానికి వీలుందా? కపిల గోవు అంటానికి వీల్లేదు తల్లి. దాన్ని అది పుంగనూరు అని చెప్పి అంటున్నారు. అమ్మ, నువ్వు మామూలుగా ఒక 6 అడుగులు ఉన్నవాడిని 3 అడుగుల డబ్బాలో ముంచామనుకో, ఉంటాడా వాడు? ఎలా ఉంటాడు? ఉండడు కదా. అంటే విశ్వామిత్ర సృష్టి, బ్రహ్మ సృష్టి వేరు, విశ్వామిత్ర సృష్టి వేరు. ఇవాళ మనము పందిని గాడిదని సంకరం చేసి హెచ్ఎఫ్ జెర్సీ అనే ఆవుల్ని తీసుకొచ్చాం. పందిని గాడిదని సంకరం చేసి వాటిని కూడా గుళ్ళల్లో పెట్టి అవి కూడా ఆవులని చెప్పే సంస్కృతి మనకి ఇంకా ఉంది. సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. కాబట్టి ఇవాళ మనం ఏమంటున్నామంటే జెర్సీలను పట్టుకుని ఆవు అంటున్నాం. అది పాలిచ్చే జంతువు. ఇది ఎంత ప్రకోపిస్తోందో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి కూడా అంతే ప్రకోపిస్తుంది. ఈ చిన్న జాతికి దాన్ని, ఎందుకంటే అంత దీన్ని కంప్రెస్ చేసేసి. ఎలా జరిగింది గురుగారు అది? ఇక్కడ ఏంటంటే ఇది ఇవాళ మనకున్న సైన్స్లో మనకి హైబ్రిడ్ జాతి విత్తనాలు అంటున్నాం. అవును, అన్నిట్లోనే హైబ్రిడైజేషన్. తర్వాత బోన్సాయి మొక్కలన్నీ చిన్న చిన్నవి పొట్టివి. మర్రి చెట్టు కూడా ఇంతే చెట్టు మన ఇంట్లో. అదిగో మర్రి చెట్టు మాకుంది, వేప చెట్టు మాకుంది, మామిడి చెట్టు, మరుగుజ్జు. ఈ మరుగుజ్జు అనేది ఏదైతే ఉందో అదే టెక్నాలజీని ఉపయోగిస్తూ వీటి యొక్క ప్రమాణాన్ని తగ్గించి ప్రమాదాన్ని పొంచింపజేసి చేస్తున్న వ్యవస్థలో ఒక ఇన్నోవేషన్. మేము చాలా గొప్ప పని చేస్తున్నామని చెప్పి, ఇదివరకు రోజుల్లో కుక్కల్ని రోడ్డు మీద తీసుకెళ్తే చాలా చిరాగ్గా ఉండేది. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే టాయ్ డాగ్స్ అని ఇంత కుక్కల్ని తీసుకొచ్చేసారు. టాయ్ డాగ్స్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓహో. సో మనిషి తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ అవి, ఎందుకంటే మన తెలివితేటలు ఎలాంటివి అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం వేసుకునే చెప్పులనేమో గ్లాస్ డోర్లో ఏసీలు పెట్టి అమ్ముతాం. మనం తినే పదార్థాలని రోడ్ల మీద చెత్తలో, గాలిలో, దుమ్ములో పడి పందుల్లా తింటున్నాం. ప్రభుత్వాలు కానీ, ఆరోగ్య శాఖ కానీ, మనం కానీ ఇది తప్పురా, లోపల పెట్టి అది అమ్మాలి, చెప్పులు బయట పెట్టి అమ్మాలని చెప్పగలిగే స్థాయి లేని భారతీయులం మనం. సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఏది తప్పో ఏది ఒప్పో అని చెప్పగలిగే స్థాయి ఎవరిది? కాబట్టి అన్నీ నడుస్తున్నాయి, అలాగే ఇవి కూడా చిన్నవి నడుస్తున్నాయి. కాబట్టి ఆక్షేపించవలసింది లేదు, ఆలోచించవలసింది అయితే చాలా ఉంది. అవి ఈ ఉన్న 24 జాతుల్లోవి కాదు 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 ఇలా మీరు చెప్పినట్టు సంకరం చేసి మరుగుజ్జు చేసి మహిమలు చూపిస్తూ ఎక్కువ ఇవాళ చిత్తం కన్నా విత్తం మీద ఎక్కువ ఆలోచనలు ఉన్నవాళ్ళు చిత్తాన్ని పెట్టి విత్తాన్ని లాగటం, ఈ చర్యలు నడుస్తుంటే కూడా వాళ్ళ శభాష్ అంటున్నాం, వెన్ను తడుతున్నాం, ముందుకు నడిపిస్తున్నాం. ఏదో ఒక రకంగా గోవు అంటున్నాడు కదా అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. కాలాన్ని ఎవరు తప్పించుకోలేరు, కాలాన్ని జయించలేరు. అందరం కాలాతీతులం కాదు, కాలబద్ధులమే. కాబట్టి కాలం ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పే టైంలో సమాధానం చెప్తుంది.
అయితే ఫైనల్గా బ్లాక్ డే చేయబోతున్నారు. బ్లాక్ డేని చేయబోతున్నామండి. బ్లాక్ డే రోజున చాలా పెద్ద ఎత్తున హైందవ సమాజాలందరినీ కూడా అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరూ కలిసి మింటి కాంపౌండ్ పక్కన ఉన్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా నిరసన యాత్ర చేసి, ర్యాలీ చేసి, మన యొక్క మనోవేదన్ని ప్రభుత్వాలకు తెలియజేస్తూ రాజ్యాంగబద్ధంగా ఉన్న గోరక్షణ చట్టాలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. కొత్త చట్టాలను మీరు తీసుకురావక్కర్లే. ఉన్న వాటిని అమలు చేసి గోరక్షణ చేయగలిగితే మాకు అంతకన్నా మా జన్మకి ధన్యత చేకూరుతుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు గురుగారు. జయ గోమాత. చూశారు కదా గురుగారి మాటల్లో. నిజంగానే గురుగారు కొన్ని సంవత్సరాలుగా దీని మీద ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఇది చాతుర్మాస వ్రతం కాదు, నిత్య యజ్ఞం అని గురువుగారి మాటల్లో తెలిసింది. మీరు కూడా మీ వంతుగా ఆ బ్లాక్ డే రోజు గురువుగారికి సహకరించండి. లేదా మీ పరిసరాల్లో ఎక్కడైనా గోవధ జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించి పోలీసుల దాకా తీసుకెళ్లే ప్రయత్నం అన్నా చేయండి. గోరక్షణ కోసం మీ బాధ్యతగా ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో వాటిని రక్షించండి. గోవుని బ్రతికించడము అంటే దాన్ని ఏదో ఉద్ధరించడం కాదు, మనల్ని మనం బ్రతికించుకోవడం, మన ప్రకృతిని మనం కాపాడుకోవడం అనేది గురువుగారి మాటల్లో విన్నాం. మనం కూడా ఒక ప్రయత్నం చేసి వాటి రక్షణలో భాగమవుదాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.